నమస్కారం ఫ్రెండ్స్. నేనెప్పుడు ఒక రంగం గురించి ప్రత్యేకంగా ఈ రంగంలో అన్యాయాలు జరుగుతున్నాయి, ఇంప్రాక్టికల్ అప్రోచ్ వల్ల చాలా అవకాశాలు కోల్పోతున్నారు, భూమికి వాల్యూ ఉంటున్నారు కానీ ఆ భూమిని ఏండ్ల కొద్దీ అంటిపెట్టుకొని ఉంటే వడ్డీ వల్ల దాని వాల్యూ తగ్గిపోతుంది అని గుర్తించటం లేదు. అదీగాక వడ్డీ కోల్పోవటం కాకుండా ఆ అమ్మిన డబ్బు మళ్ళీ రీఇన్వెస్ట్ కాలేకపోతుంది అనే ఒక పాయింట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అసలు మర్చిపోయినట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹1,00,00,000 పెట్టి ఒక ఎకరా కొని అది ఒక 3 ఏళ్ల దాకా మీరు డెవలప్ చేసి 3 ఏళ్ల దాకా డెవలప్ చేసి అంటే కోటిపై 21 లక్షలు మీరు కోల్పోతున్నారు. కోటిపై 21 లక్షలు కోల్పోతూ ఉన్నారు. ఆ లేఅవుట్ అమల్లోకి వచ్చి ఆ ప్లాట్లు అమ్మడానికి ఇంకో 3 ఏండ్లు అంటే కోటిపై 42 లక్షలు మీరు అక్కడిదక్కడనే స్పాట్లో కోల్పోయారు. అంటే 50% ఆఫ్ ది ప్రాపర్టీ యు హ్యావ్ లాస్ట్ దిస్ వాల్యూ ఇన్ అబౌట్ 6 years. మీ క్యాల్కులేషన్ ఏమంటే కోటి పెట్టి తీసుకున్న ల్యాండ్ 6 ఏండ్లలో డబల్ కాకపోదా? అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం మీ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు 2 కోట్లు, అంటే అంత పేపర్ మీద 2 కోట్లు, దాంట్లో 42 లక్షలు డైరెక్ట్గా వడ్డీ రూపంలో కోల్పోతున్నారు అని మీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీ ల్యాండ్ వాల్యూ 1,50,00,000, 2 కోట్లు మైనస్ 42 లేదా చిల్లర 50 లక్షలు పెట్టుకున్న 1,50,00,000 మీ ప్రాపర్టీ వాల్యూ. మీరు ఇది మాత్రమే ఆలోచిస్తున్నారు. మీ డబ్బు ₹1,00,00,000పై వాల్యూ డిటర్మిన్ అయింది 1.5 crores, కరెక్టా? కానీ మీరు 6 ఏండ్ల తర్వాత ఆ భూమిని అమ్మడానికి చూస్తే ప్లాట్ల పరంగా చూస్తే డిటిసిపి హెచ్ఎండిఏ అయితే ఆ ఎకరానికి ఎన్ని ప్లాట్లు వస్తాయి, ఆ ప్లాట్పై మీకు వచ్చే రాబడి ఎంత, ఆ ప్లాట్లు ఇంకో 3 years అంటే టోటల్ 6 years అయిపోయింది, ఇంకో 3 years టైం పడితే టోటల్ 9 ఏండ్లు అవుతుంది. మీరు కిసాన్ వికాస్ పత్రలో ₹1,00,00,000 పెడితే 9 ఏండ్లలో 2 కోట్లు అవుతుంది. అయితే మీరు ఆ ప్లాట్లు అమ్మడానికి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000కు మీరు ఒక 2.5 కోట్లు సంపాదించారు అనుకోండి. అయినా ఇందిరా వికాస్ పత్రకి మీరు 50 లక్షలు ఎక్కువ సంపాదించినట్టే. నేను ఇది రియాల్టర్స్కి, బిల్డర్స్కి, లేఅవుట్ ఓనర్స్కి సింపుల్ లెక్క చెప్తున్నా, అంటే కూర్చొని టీ తాగుతూ చెప్పే లెక్కది. అదే కాకుండా మీరు ఇమాజిన్ చేయండి, ఇఫ్ యూ హ్యావ్ సోల్డ్ యువర్ ప్లాట్స్ అట్ ద రైట్ టైం, ఆ ₹1,00,00,000పై వచ్చే ప్రాఫిట్ మీరు ఇఫ్ యూ హ్యావ్ రీఇన్వెస్టెడ్ అంటే మీరు ₹1,00,00,000 పెట్టి ఒక ఎకరా కొని అది లేఅవుట్ రూపంలో మార్చి అమ్మే వరకు మీకు సుమారు 7 నుంచి 9 సంవత్సరాలు పడుతుంది. ఇది రియాలిటీ. కానీ ఎవడొక్కడు సోల్డ్ అవుట్ అంటాడు, 2-3 నెలల్లోనే సోల్డ్ అవుట్, రీసేల్ ప్లాట్స్ అని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడడం మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అలవాటు అయిపోయింది. నేను చెప్పిన లెక్కలు చూస్తే మీరు కిసాన్ వికాస్ పత్రం మీద 50 లక్షలు తప్ప మీరు ఏం సంపాదించలేదు. అంటే కోటి మీద 50% ప్రాఫిట్ వచ్చినట్టు. ఇక మీరు రీసేల్ గిమిక్కులు అవి చేసిన వాస్తు ప్లాట్లు, కార్నర్ ప్లాట్లు, కమర్షియల్ బిట్లు అని వాగినా ఆ ప్లాట్లు పోవు. మీరు సుమారు 7 నుంచి 9 సంవత్సరాలు ఒక లేఅవుట్ సేల్ చేయడంలో పడుతుంది.
మనం గమనించవలసిన పాయింట్ ఏమంటే 20 ఏండ్ల పాత లేఅవుట్లో కూడా ఇంకా బిల్డర్ అంటే లేఅవుట్ ఓనర్ యొక్క ప్లాట్స్ అమ్ముడు పోని ప్లాట్లు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా లక్షలాది ప్లాట్లు ఎన్నో లేఅవుట్లలో ఉన్నాయి. ఆ లేఅవుట్ డెవలపర్కి అది ఎందుకు అమ్మకుండా నడిచిపోతుందంటే ఆయన ఓన్ ల్యాండ్ కనుక అది అమ్ముడు పోతే పోయింది, వచ్చిన దాని మీద ప్రాఫిట్ అడ్జస్ట్ చేసుకుందాము అని కొంత వింత క్యాల్కులేషన్స్తో రియల్ ఎస్టేటు అలాగే కొనసాగుతూ ఉంది. అంటే ఈ టీ తాగుతూ వేసే లెక్కలు కూడా మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు వేయలేకపోతున్నారు అంటే వాళ్లకు జోహార్లు. ఇంకా మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రాక్టికాలిటీకి దగ్గరలో ఉంటే మంచిది. నిన్న నేను ఒక చిన్న వీడియో చూసిన, అంజయ్య ఆయన ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాడు. ఈ అంజయ్య అనే వ్యక్తి ఆదిబట్లలో ఒక టీసీఎస్ పక్కన ఉన్న ఒక లేఅవుట్కి పోయాడు. 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. 8 ఎకర్ టోటల్ ప్రాపర్టీ. అయితే ఓనర్తో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఏమండి మీరు దీని ప్రత్యేకతలు చెప్పండి అంటే ఓఆర్ఆర్ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే అని చెప్పాడు. ఈ రోడ్ ఎక్కడ పోతుందండి అంటే ఇది మన బాలాపూర్ దిక్కు పోతుంది రోడ్డు, నెక్స్ట్ డబల్ రోడ్ కాబోతుంది అని చెప్పాడు. అక్కడ వరకు సరుకు. అయితే లాస్ట్కు అన్నీ చెప్పి ఎంత కమ్ముతున్నారు, ఈ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది అంటే 60,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అన్నాడు. ఎక్కడ ఆదిపట్ల టీసీఎస్ లోపల ఆ బాలాపూర్ పోయే రోడ్డు. అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఏం కథ? ఆదిపట్ల విలేజ్ ఉంది కదా లోపల, ఆదిపట్ల విలేజ్కి పోయే రోడ్డు గురించి చెప్తున్నాడు. ఇది డబల్ రోడ్ అవుతుంది, 60,000 గజం. అంటే అంజయ్య అనే యూట్యూబర్ ఏం చెప్పిండంటే 60,000 అండి, ఎందుకు అంటే వాడేమంటుండు గ్రామ పంచాయత్ లేఅవుట్లో 1,20,000 ఉందంట. 80,000 1,20,000 లేని గ్రామ పంచాయత్ లేదు. నేను మొత్తం హెచ్ఎండిఏ అప్రూవల్తోని నేను ఈ ప్లాట్లు ఇస్తున్నా, అందుకోసం 60,000 పర్ గజం. మీరు లెక్కేసుకుంటే 30 కోట్లు అడుగుతుండు ఎకరానికి. అంటే కోకాపేట్ రేటు ఆదిబట్ల లోపల అడుగుతున్నాడు. ఆయన ఒక డ్రోన్ వ్యూ కూడా ఎగిరిచ్చిండు. నేను ఆదిబట్లది మొత్తం వేసిన కదా, ఆదిబట్ల వీడియో వేసిన చూడండి, ట్రైమై టీవీలో మన దాంట్లో కూడా వేసిన ఆదిబట్లలో ఎట్లుంది పరిస్థితి అని 1 ఇయర్ బ్యాక్ వీడియో. ఇప్పుడు కూడా ఆదిబట్ల అట్లే ఉంది. ఇప్పుడు డ్రోన్ వ్యూలో చూస్తే టీసీఎస్ ముందు కొన్ని బిల్డింగ్లు కనిపిస్తాయి హైరేజ్. అంటే హైరేజ్లు అంటే 8, 10 అంతస్తులు 6 అంతస్తులు అన్నీ పీజీ అకామిడేషన్లే. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత మీరు ఆదిబట్లకు పోతే సేమ్ సిచ్యువేషన్ ఉంది. అంటే 1 ఇయర్ తర్వాత కూడా ఆదిబట్ల దగ్గర ఒక 2-3 బిల్డింగ్లు తప్ప టోటల్ అంటే ఒక 6-8 కిలోమీటర్ల వరకు ఒక్క కొత్త కన్స్ట్రక్షన్ కాలేదు. పాత కన్స్ట్రక్షన్లే కంప్లీట్ అయినాయి కానీ కొత్త కన్స్ట్రక్షన్ ఎవరు చేయించే సాహసం చేయలేదు. ఎందుకు చేయలేదు? కొంగర్కలాన్ డెవలప్ అవుతుంది, 4th సిటీ డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు ఈ ఆదిబట్ల దానికన్నా ముందే పురుడు పోసుకుంది కదా, మరి ఆదిబట్ల ఎందుకు డెవలప్ కాలేదు? ఇప్పుడు ఆ డెవలపర్ చూడండి ఏం చేయలేదు. 40 ఫీటు ఉట్టిగా ప్రొక్లైనర్ పెట్టి దోయించిండు, 40 ఫీట్కి 2 వేయించిండు, వేసి 60,000 పర్ యార్డ్ అంటుండు. అంటే 30 కోట్ల దాకా ఒక ఎకరా అడుగుతుండు. కోకాపేట కూడా సిగ్గుపోదు, అంటే సిగ్గుతో తలంచుకుంటుంది ఈ రేట్. అంటే గ్రామ పంచాయతీలో 1,20,000 ఉందంట. అంటే ఇటువంటి జనాలు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఇప్పుడు వాడు 8 ఎకరాలు వాళ్ళ తాతను ముత్తాతను కొని ఉంటాడు, వీడికి పోయేదేం లేదు. ఆ పక్కకున్న 2 ఎకరాలు అమ్ముకొని ఉంటాడు, దాంతో పైసలు వచ్చి ఉంటాయి. ఒక బ్రేస్లెట్, ఒక తెల్ల షర్టు, ఒక ఇల్లు కట్టుకొని ఉంటాడు, ఒక కార్ తీసుకొని ఉంటాడు. తీసుకొని ఇంకా మిగిలిన 8 ఎకరాలు ఆ లేఅవుట్ లాగా చేసి కూర్చొని ఉంటాడు చెట్టు కింద. ఒక చెట్టు కొట్టనియాడు, చెట్టు అట్లనే పెడతాడు గేటు దగ్గర, దాని కింద కూర్చొని ఉంటాడు. ఎవడైనా బకరాగాడు వస్తాడా? మీ ప్రత్యేకత ఏమంటే అక్కడ చూస్తుండ్రా అది టీసీఎస్ అంటాడు. టీసీఎస్ స్థాపించి ఎన్నేళ్ళు అయింది? టీసీఎస్ స్థాపించి ఎన్నేళ్ళు అయింది? చూడండి,
ఆ టీసీఎస్ వస్తుందని అడ్వాన్స్లో అన్ని అపార్ట్మెంట్లు కట్టిండ్రు అమ్మడానికి. అమ్ముడు పోకపోతే పీజీ హాస్టల్లో చేసిండ్రు. మీరు స్కూళ్ళ కక్కుర్తి చూడండి. నారాయణ చైతన్య మొత్తం అక్కడ స్కూల్ కట్టినాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి. అక్కడ స్టూడెంట్స్ లేరు. వీళ్ళ లెక్కేమంటే టీసీఎస్ రాగానే ముందర ఈ మొత్తం ఏరియా భయంకరంగా డెవలప్ అవుతుంది, అప్పుడు మనకు ల్యాండ్ దొరకదని అగ్రికల్చర్ పొలాలు తీసుకొని శ్రీ చైతన్య నారాయణ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పారేసిండ్రు. అంటే వీళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసిండ్రు టీసీఎస్. టీసీఎస్ వస్తే ఇక విచ్చలవిడిగా డెవలప్ అవుతుంది, ఇక ఇంచు భూమి దొరకదన్నారు. నేను చూపించిన లాస్ట్ ఇయర్ చూపించిన ఇంచు భూమి దొరకదంటారు. మొత్తం ఖాళీ ఉన్నాయి లేఅవుట్లు, మొత్తం ఇంత ఖాళీ ఉన్నాయంటే కండా నీళ్ళు వస్తున్నాయి. ఆ పాత వీడియోలు ఉన్నాయి చూడండి, ట్రైమై టీవీలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత పోయి చూపిస్తాను మీకు ఆదిబట్ల ఎంత ఘనంగా తయారైంది. అంటే ఆదిబట్ల అంటే మీకు తెలుసు కదా, ఆదిబట్ల వాడు అంటే కేసీఆర్ ₹1 కోటి ఎక్కడ అనగానే ఆదిబట్లలో 30,000 40,000 పర్ స్క్వేర్ ఫీట్ పోయింది. అయినాక 12,000 కూడా ఎవడు కొనేటోళ్ళు. అంటే సగం కన్నా తక్కువ పడ్డా ఎవడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు టీసీఎస్ పెట్టి ఏండ్లు గడుస్తున్నా ఆ ఏరియాలో ఎంప్లాయీస్ ఉండలేరు. ఎందుకంటే లివబుల్ కండిషన్ కాదు అది. ఆ రోడ్డు కూడా ఆడ్ రోడ్డు. ఆ రోడ్ ఎక్కడిక ఆదిబట్ల విలేజ్ టు ఓఆర్ఆర్ కాదు, ఆ ఓఆర్ఆర్ రోడ్ టచ్ అవుతుంది అంతే. 1.5 to 2 కిలోమీటర్స్ లోపల పోతే టీసీఎస్ వస్తుంది. ఆ టీసీఎస్ చుట్టుముట్టు పొలాలే ఉన్నాయి, ఇంకా వరి పొలాలు ఉన్నాయి. మీరు చూడండి, వేరే ఏదైనా హార్టికల్చర్ ఏదైనా కూరగాయల పండ్లు కాదు, మొత్తం వరి పొలాలే ఉన్నాయి. ఆ వరి పొలాలకు ఈ సన్నాసికి 30 కోట్లు కావాలన్నట. వరేసి ఎంత సంపాదిస్తున్నాడు దాని మీద, లేఅవుట్లు వేసినోడు ఎంత సంపాదిస్తున్నాడు. అంటే ఇంత ఇంప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ ఉన్నాక ఈ ప్లాట్లు ఎప్పుడు అమ్ముడు పోతాయి, ఈ లేఅవుట్లు ఎప్పుడు అమ్ముడు పోతాయి. కమర్షియల్ ప్లాట్లు అంటున్నారు, మామూలు ప్లాట్లకే గతి లేదు, కమర్షియల్ ప్లాట్స్ అట. ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్యాంప్లెట్లు పంచడం మొదలుపెట్టారు. ఎందుకు? స్పెషాలిటీ ఏముంది? ఏమైనా కొత్త విప్లవం ఏమైనా జరిగిందా? హైడ్రా కూలుస్తూనే ఉంది కదా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అయితే చెప్పేసింది కదా. మరి సడన్గా ఇప్పుడు ఊపు రావడానికి కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాన్క్లేవ్ లేదా సమిట్ అని పెట్టిండ్రు. సమిట్లో డిస్కషన్ చేస్తారట. మొన్న నేను తిట్టినా ఒక వీడియోలో, సన్నాసులారా మీది మీరు డిస్కస్ చేసుకోండిరా, అంతేగాని సమిట్ అని పెట్టి ఎవడో మంత్రిని పిలిచి వాడిని సన్మానం చేసి పంపిస్తే కాదురా అంటే ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేసిండు. డిస్కషన్లు ఎవరు ఉన్నారు? మళ్ళీ తీసుకుపోచ్చి మురళీమోహన్ని నిలబెట్టాడు. మురళీమోహన్ పాత స్టోరీ చెప్పిండు. నేను చెన్నైలో ఉండి చెన్నై నుంచి ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి నేను ఈయన ఎవరు మన చెన్నై మోహన్ బాబా ఎవరైనా శోభన్ బాబు చెప్పంగానే నేను రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయినా, నేను ఇట్లా చేసినా అని మళ్ళీ పాత చింతకాయ పచ్చడి మళ్ళీ నూరి మళ్ళీ వడ్డించి ఇదే అన్నారు. మళ్ళీ సమ్మిట్లో ఏమవుతుందో మనం లేవు మంచిగా అయింది. లేకపోతే ఈ బోరింగ్ స్టోరీస్ విని అసహ్యం పుట్టుకొని వచ్చింది. అసలు రియల్ ఎస్టేట్ అంటేనే గింతేనా? ఈ అనాథులేమో బిల్డప్లు ఎంత ఇస్తారు, 1000 కోట్లు 100 కోట్లు అంటారు, వీళ్ళ బ్రెయిన్ ఇంతే పని చేస్తుందా అనిపించింది. ఇది కాకుండా ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ సమ్మిట్ చూడండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సమ్మిట్ పెడుతుండ్రు, కానీ నా పర్మిషన్ తీసుకున్నారా? తీసుకోలేదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తున్నాం. రియల్ ఎస్టేట్ని మనం లేవకుండా ఎలా ట్రీట్ చేసినాం, మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ని లేవరిస్తున్నాము, హై రైజ్ మనం అసలు సేల్ కానిస్తున్నాం. మనం ప్రమోట్ చేసేది ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు ఇలాంటివి తీసుకోండి అని మన ఛానల్ ఎప్పుడు ప్రమోట్ చేస్తుంది. కానీ వీళ్ళ ఆతృత ఏమి, ఆ అమ్ముడు అని హై రైజ్లని ఎట్టి పరిస్థితుల్లో అమ్మాలి. ప్రతి 2 నెలలకు ఒక సమిట్లో ఏం చేస్తుండ్రు, పాత చింతకాయ పచ్చడి నూరుతున్నారు. నూరి మళ్ళీ అదే స్టైలు, అదే పాలసీస్, అవే వ్యూహాలు, పనికి మాలిన వ్యూహాలు రచించి మళ్ళీ హైటెక్స్ ఖాళీ చేసిపోవడం, మళ్ళీ 2 నెలలకు వచ్చి డేరా వేయడం, ప్యాంప్లెట్లు వంచడం, దిక్కులు చూడడం. ఇద్దప్పుడు వీళ్ళ కాంక్రీట్ మెజర్స్ తీసుకొని ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎంత కాంక్లేవ్లు సమ్మిట్లు పెడుతుంటా. ఆ గవర్నమెంట్ ఏం చేసింది లాస్ట్ టైము, November 1 తర్వాత
భూ భూ రేట్లు మేము 400% పెంచుతాం, 200% పెంచుతాం, 800% పెంచుతాం అన్నారు. తుస్సు చూసిండు గవర్నమెంట్ వాళ్ళు, అసలుకే ఎసురు ఉంది ఇక్కడ మనం పెంచితే ఇంకా అసలే ఓనట్లు లేవని నవంబర్ ఫస్ట్ వచ్చిందని క్యాన్సల్ అనే లాస్ట్. అప్పుడు కూడా ఒక మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ల్యాండ్ రేట్స్ పెంపు కోసం మేము ఒక క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, క్యాబినెట్ సమావేశం తర్వాత 400% పెరగనున్నాయంటే మొత్తం రిజిస్ట్రేషన్లు వేసుకుంటారు. పెరిగిందా? పెరగలేదు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు పెంచొచ్చు కదా, ఫిబ్రవరి లేదు, ఏప్రిల్లో వేస్తారట. మళ్ళా ఏప్రిల్లో ధైర్యమే చేయడానికి అవుతుందా వీళ్ళకు? కాదు. ఎందుకంటే ఇంకా ఘోరంగా దారైతుంది సిచ్యువేషన్. ఇప్పుడు పొలిటికలీ చాలా వోలటైల్ అయిపోయింది. ఎవ్వడు కొనడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా లేదా అని మొన్న సర్వేలో తేలిపోయింది. ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత కేటుగాళ్ళు కంత్రిగాలు తయారైంది తెలంగాణలో. ఓపిక ఎవరికి లేదు. ఎవడేం చచ్చినా మనకు రైతు బంధు రావాలి, రైతు భరోసా కావాలి, అది ఫ్రీ కావాలి, ఇది ఫ్రీ కావాలి. ఫ్రీ లేకపోతే నడవదు. ఇలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉన్నాక తెలంగాణ అభివృద్ధి ఎట్లయితుంది? మళ్ళీ కేసీఆర్ని కొనుక్కునే అంటే మళ్ళీ తెచ్చుకోవాలనుకునే జనాలకు మన జోహార్లు దండాలు. ఇది బీజేపీ చేసిన వ్యూహం కాదు, బీజేపీ వాళ్ళకి అంత సత్తా లేదు. ఇది స్వయం కృతాపరాధం కాంగ్రెస్ పార్టీ వల్ల, రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పుంజుకోదు, వీళ్ళకి ఆదాయం రాదు. ఏప్రిల్ డెడ్ లైన్ని ఎవ్వరూ నమ్ముతలేరు, నమ్మబోరు, నమ్మొద్దు అని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదు, ఆ వ్యూహం లేదు. 4th సిటీ పెట్టినంత మాత్రాన ఇప్పుడు టోటల్ హైదరాబాద్ డెవలప్ అవుతుందని ఇది లేదు. మీరు ఒరిజినల్ రింగ్ రోడ్ వల్ల టోటల్ ప్రాపర్టీ వాల్యూస్ పడిపోయినాయి. లక్షలాది ఎకరాలు ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్లో వస్తే టోటల్ లేఅవుట్ రైట్స్ అని కొలాప్స్ అయిపోతున్నాయి. కొలాప్స్ అయిపోయినాక మీరు సమిట్లు పెట్టి గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఎలా తీసుకోవాలన్నా తెలియక, అక్కడ హైరైజ్లు అమ్మలేక, ఇక్కడ లేఅవుట్లు అమ్మలేక, ఆ రీజనల్ రింగ్ రోడ్ని సమర్థించలేక, ఆ 4th సిటీని వెనకేసుకోలేక ఇప్పుడు సతమతమవుతున్న రియాల్టర్స్, ఈ బిల్డర్స్ వీళ్ళంతా అసలు అయోమయ స్థితిలో ఉన్నారు. అసలు పొగడాలంటే ఎలా పొగడాలి, అసలు అమ్మాలంటే ఎట్లా అమ్మాలి, ఏ ముఖం పెట్టుకొని అమ్మాలి, మళ్ళీ రీజన్స్ అని చెప్పాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందంటే 1,00,00,000 కోట్లు ఎక్కడెక్కడ పెడతాడు? ఒక్కొక్క ఏరియాకి 25,000 కోట్ల పెట్టినా 25,000 కోట్లలో ఏమేమి వస్తున్నది? దాంట్లో గ్రీన్ ఎనర్జీ బిజినెస్ వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. షాబాద్ పరిస్థితి ఏమి? షాబాద్లో లివబుల్ కండిషన్స్ ఉన్నాయా? ఇప్పుడు 4th సిటీ పరిస్థితి ఏమి? నల్గొండ హైవే 6 లేన్ హైవే ఎప్పుడవుతుంది? ఇబ్రాహీంపట్నం పరిస్థితి ఏమి? అది కాకుండా మన నార్త్ హైదరాబాద్ పరిస్థితి ఏమి? ఇలాంటి ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. ఇప్పుడు జహీరాబాద్ అంటారు, జహీరాబాద్ని మర్చిపోతుంది, అయిపోయింది. ఇప్పుడు బెంగళూరు హైవే పరిస్థితి ఏమి? అంటే వేలాది ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. వీళ్ళకి ఏ సొల్యూషన్ లేదు. సమిట్లు తప్ప, సమిట్ల చాయిదా డబ్బులు వేస్ట్ అవుతాయి. అంటే సమిట్ పెట్టి అంతా మనం ఒకటే, మనం పెద్ద డిస్కషన్ ఏముండదు. ఇప్పుడు మన ఛానల్ వింటే సరిపోతుంది వాళ్ళు, అంతేగాని అన్ని హైటెక్స్లో అన్ని కోట్లు పెట్టి ఆ సమిట్లు పెట్టి వేస్ట్. అది ఫస్ట్ మనకు అప్లికేషన్ పెట్టుకున్నారా? మన ఛానల్కి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా లేదు? ఏమండి మేము ఇట్లా సబ్మిట్ చేయాలనుకుంటున్నాము, మన పరిస్థితి ఏమి, చేసుకోవచ్చా, నవ్వుల పాలవుతామా, అసలు అవలంబించవలసిన స్ట్రాటజీ ఏమని మన ఛానల్ని అడగవచ్చు కదా? అడగలేదు. అడగకుండా పెట్టిన సబ్మిట్ సక్సెస్ ఎట్లయితుంది అనుకుంటున్నారు? మీరే చెప్పండి. అవునా కదా? మన ఛానల్ని అడగాలనా లేదు? 14,000 పైచీలకు సబ్స్క్రైబర్స్ ఉన్న ఘనమైన ఛానల్ మనది. అలాంటి ఛానల్ని అడగకుండా కోట్లాది రూపాయలు పెట్టి హైటెక్స్లో సబ్మిట్ పెడితే మురళీమోహన్ తప్ప ఎవరు మాట్లాడలేడు. నేను మురళీమోహన్ మొన్న చెప్పిన మురళీమోహన్ పరిస్థితి ఏముంది? ఆయన కూడా FTL బఫర్ జోన్ బాధితుడే. మీరే ఆలోచించండి, మీరే బిల్డర్ని చెప్పండి. ఏదైనా ఇటువంటి సబ్మిట్ పెట్టే ముందు మన ఛానల్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా, ఒక మెసేజ్ పంపించవచ్చు. ఏమండి మేము ఈ 3 తానే ఇట్లా పెట్టుకున్నాము, ఇప్పుడు పరిస్థితులు ఇట్లున్నాయి, మళ్ళీ మీ సజెషన్ ఏమి అని అడిగినరా? అడగలేదు. అడగకుండా సబ్మిట్ పెట్టుకుంటే సక్సెస్ ఎట్లయితుంది? పిలిచి యాంకర్ సుమన్ పిలిచింది. సుమా కూడా వాళ్ళ డబ్బానే కొట్టింది. ఆమెకు పైసలు ఇస్తే ఏ డబ్బా అయినా కొడుతుంది. ఫిలిం డబ్బా కొడుతుంది, రియల్ ఎస్టేట్ డబ్బా కొడుతుంది. రియల్ ఎస్టేట్లో ఆమె ప్రమోట్ చేసింది. ఇంకా గుంటూరు, విజయవాడలో బ్యానర్లు పట్టుకొని సుమన్ బండబూతులు తిడుతుంది. ఎందుకంటే ఆమె ప్రమోట్ చేసిన రియల్ ఎస్టేటు సగంలోనే కన్స్ట్రక్షన్ ఆపేసి పైసలు తీసుకొని పారిపోయినట్ట. అలాంటి సుమను
తెచ్చి ఆ సమిట్లో మాట్లాడించడం పెద్ద తప్పు. ఇప్పుడు అటువంటి వాడు 40 ఏండ్ల ఇండస్ట్రీలు ఉన్నాయన ఇప్పుడు తన కొత్త వెంచర్స్ అమ్మలేక పుట్టి మీసాలు ఇట్లా తెల్ల మీసాలు ఇట్లా వేసుకొని తిప్పుకొని కూర్చున్నాడు. మరి పరిస్థితి ఏమి? అపర్ణ పరిస్థితి ఏమి? అపర్ణ చుట్టూ ఇప్పుడు అపర్ణ జనాన్ వాళ్ళ టోటల్ అపర్ణ ప్రాజెక్ట్స్ అంతా FTL బఫర్ జోన్లు ఉన్నాయి. ఏదైనా తిక్క రేగింది పొలిటికల్గా అంటే అపర్ణ గ్రూప్లో కట్టిన మ్యాక్సిమం అంటే 40% ప్రాజెక్ట్స్ డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మన వాసవి అయితే తెలుసు మనకి ఎంత ఘన చరిత్ర ఉందో. వాళ్ళ ఫ్లాట్లే అమ్ముడు పోతలేవాట. ఇంకేం చెప్పాలి? ఇలాంటి పరిస్థితిలో మీరు సమిట్లు పెడితే ఎవడొస్తాడు? అంతా మీ వాళ్ళే లారీలలో తెప్పించిండ్రు, సూట్లు బూట్లు వేసి కూర్చోబెట్టింది. మీ ఆఫీస్ వాళ్ళే మీ మాటలు వినాలి తప్ప నాలాంటి వాడిని మీరు పిలవరు. పిలిస్తే నేను మంచి సజెషన్స్ ఇస్తా కదా, అది మీకు సోయలేదు. మీరేం చేసిండ్రు? మా దగ్గర పైసలు ఉన్నాయని సమిట్ పెట్టిండ్రు, నవ్వుల పాలయ్యిండ్రు. సుమన్ పిలిచిండ్రు. ఆ సుమన్ పిలిచేవాళ్ళు నన్ను పిలవచ్చు కదా. కాల్స్తే మీకోసం ఒక బ్లౌజ్ చీర వేసుకొని నేను కూడా చెప్తా, సుమకన్నా బాగా చెప్తా. మరి ఆ లక్షలు పెట్టి సుమన్ తీసుకునే వాళ్ళు నాకు 5,000 ఇస్తే నేనే చెప్తుంటే చీపు. మరి ఇలాంటి తప్పిదాలు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయడం మానేసి, మీకు ఏమన్నా డౌట్ ఉంది, మీకు చేతనైతే లేదంటే తప్పకుండా మా ఛానల్ సంప్రదించండి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో ఛానల్ మూతపడ్డాయి మా ఛానల్ వచ్చినాయి. 3.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి 3,000 వ్యూస్ కూడా వస్తుంది. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఛానల్స్ ఉన్నాయి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ రియాల్టర్స్ బిల్డర్స్ ఉన్నారు. మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఆదుకునే ఛానల్, ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్ అని మీకు తెలియదా అని అడుగుతున్నా. మీకు ఇలాంటి విషయాలు తెలిసినాక మన ఛానల్ ఇంత ఘన చరిత్ర ఉండి 1.5 ఇయర్లో రియల్ ఎస్టేట్ పరిస్థితిని అంచనా వేసి ఇంత ఘోరంగా ఉందని ప్రతి ఒక్క మనిషికి చెప్పిన ఛానల్ని సంప్రదించడం, మీరు ఇలాంటి అంటే అహంకారపూరిత ధోరణితో ఇలాంటి 100 సమిట్లు పెట్టినా నా ఆశీర్వాదం లేకుండా రియల్ ఎస్టేట్ బాగుపడదు. ఇప్పుడు ఏదైనా బ్రాహ్మణులు పిలిచి ఇంత దక్షిణ ఇచ్చి ఏదైనా పని ప్రారంభిస్తే మంచిది. నేను బ్రాహ్మిణి, మరి నాకు కూడా ఇంత దక్షిణ ఇచ్చి ముహూర్తం సెట్ చేసి మళ్ళీ ఏమంటారు పంతులు గారు, మేము ఈ సమిట్ పెట్టుకోవాలన్నా, సమిట్లో ఏమేమి మాట్లాడాలి, అసలు ఎవరిని పిలవాలి, నా ప్రకారం సుమన్ పిలిచేవాళ్ళు. మొన్న దబిడి సాంగ్లు ఉంది ఆమె ఉర్వశి రౌతేల, ఆమెను పిలిచింటే చాలా క్రౌడ్ వస్తుంది. అంటే ఇలాంటి బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చడం మీకు గతి లేదు. సుమన్ పిలిచి సుమన్ చూసి బోర్ వచ్చింది. ఉర్వశి రౌతేలని పెడితే ఒక ఐటమ్ సాంగ్ కూడా వేసిపోతుంది. ఇంత రియల్ ఎస్టేట్లో కొద్దిగా వాళ్ళకు మెంటల్ రిలీఫ్ ఉంటుంది. సుమన్ చూసి ఏం రిలీఫ్ వచ్చింది? మురళీమోహన్ చూసి పాతించగా పచ్చాడు అవే మాటలు. ఆ ఉర్వశి రౌతేలని పెట్టించి ఒక్క ఐటమ్ సాంగ్ చెప్పించుంటే సీటీలు కొట్టి వెళ్ళిపోతాం. ఎంత ఖర్చు అవుతుండే మీకు? ఒక 20 లక్షలు ఏం తీసుకుంటుండే. ఆమెకు వచ్చిన డ్యాన్స్ చేస్తుంది. అంటే మీకు బేసిక్స్ తెలియదు. సమ్మిట్లు పెడితే ఎవడు ముసలివాళ్ళ మాటలు ఎవడు ఉంటాడు? సమ్మిట్లో ఉర్వశి రౌతేలని పెట్టించి ఒక 5 నిమిషాలు మాట్లాడమ్మా అంటే వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతుండే. ఒక దబిడి ఐటమ్ సాంగ్ చేయించి పంపించేసింటే అయిపోతుంది. అంటే దయచేసి మీరు గమనించండి, ఏదైనా బ్రాహ్మణుల ఆశీర్వాదము ముహూర్తం సెట్ చేసేది అంటే మా వ్యూస్ వింటే మీరు ఏది చేసినా సక్సెస్ఫుల్ అవుతుంది. అంతేగాని మా ఛానల్ని ఒక బ్రాహ్మణ ఛానల్ అయిన మంచి మార్గం ఛానల్ని ఇగ్నోర్ చేసి మీరు ఇలా సమిట్లు ఎన్ని 100 సమిట్లు పెట్టినా ఇవి సక్సెస్ కావు అని తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని, 2025 మీ ఇండస్ట్రీ బాగుపడాలని, మీరు అరాకొరా డబ్బులు సంపాదించాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ నమస్కారం.